వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ తరుణి. ఈరోజు మన రెసిపీ సొరకాయ టమాటా కూర. కావలసిన పదార్థాలు: సొరకాయ ఒక ముక్క, 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, తాలింపుకి ఆయిల్, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, కొంచెం చింతపండు అండి. ఇప్పుడు సొరకాయ ముక్కలు కోసి పెట్టుకున్నామండి. ఉల్లిపాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు అవి కోసాము. ఇప్పుడు కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని వెలిగించుకున్నాము. తాలింపు పెట్టుకుంటున్నాము. ఆయిల్ వేసుకుందాము ఫస్ట్. తర్వాత ఎండుమిర్చి, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర పెట్టుకున్నామండి. ఇది కొంచెం తాలింపు కాగినాక అప్పుడు ముక్కలు వేసుకున్నాం. తాలింపు కాగిందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. తర్వాత టమాటా, కొంచెం మగ్గిస్తున్నాం. ఇందులో కొంచెం మగ్గిస్తున్నాం. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు, ఇందులో 1/2 స్పూను కారం, ఇదండి 1/2 స్పూను ఉప్పు వేసి బాగా మొత్తం ఈ ఆయిల్, ఉప్పు, పసుపు, కారం, ఈ టమాటా కూడా కొంచెం ఉడికి ఈ మొత్తం ముక్కలకి ఆ ఫ్లేవర్ అంతా పట్టేటట్టు బాగా కొంచెం కుక్ చేసుకుందాం. అప్పుడే మూత పెట్టుకోకూడదు. కొంచెం బాగా ఇదంతా మగ్గినాక అప్పుడు మూత పెట్టుకుందాం. చింతపండు కొంచెం రవ్వ పులుపు వేయాలండి. చింతపండు ఇది నానబెట్టి పెట్టాను. చింతపండు
ఈ ఒక్క రేకు కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్లో మూత పెట్టుకునేటప్పుడు చింతపండు రసం పోసి మూత పెట్టేసేసుకుందాం. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు పోసుకుందాం అండి. ఈ చింతపండు గుజ్జు ఇందులో పోసుకుందాం. ఇంకా మళ్ళీ వాటర్ పోయక్కర్లేదు, ఇందులోకి సరిపోతుంది ఇదే. కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుందాం. కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని మూత పెట్టుకొని, ఇప్పుడు చాలాసేపు మగ్గింది కదా ఇది, చాలాసేపు మగ్గింది కాబట్టి 2 విజిల్స్ సరిపోతాయి. లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకో. కూర ఉడికిపోయిందండి. ఈ కూరని మనం బౌల్లోకి తీసుకుందాం. సొరకాయ టమాటా కూర రెడీ అండి. ఈ కూర మనకి రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుందండి. బాగా చల్లవ చేసిద్ది, వేడి చేయకుండా ఉంటుంది. ఇది మనకి దొరికే కూరగాయలతోటి ఇంకా ఎక్కువ ఐటమ్స్, రకరకాల వెరైటీస్ చేసేది అన్నీ చూపిస్తానండి. మీరు కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శ్రీ తరుణి.